దసరా అంటేనే విజయవాడ. నవరాత్రులకి ఆ అమ్మవారి దర్శనం లేకపోతే ఎలా చెప్పండి. అందుకే వెంటనే ఆఫీస్లో లీవ్ పెట్టేసి నేను విజయవాడ అయితే వచ్చేసాను. కొన్ని రోజులు హైదరాబాద్లో నవరాత్రి పూర్తి చేసుకున్నాను. మిగతా రోజులన్నీ ఇక్కడ అమ్మవారికి సేవ చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో మాకు సేవ అంతా ఎలా దొరికింది అనుకుంటున్నారా? మా మమ్మీయే అండి. మా మమ్మీ ప్రతి సేవ కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు. విజయవాడ, తిరుపతి, షిరిడి, అరుణాచలం ఇలా చాలా ప్లేసెస్కి వెళ్తానే ఉంటుంది. సో అలా అయితే మాకు ఆపర్చునిటీ వచ్చింది. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే మా బాబాయ్ అందరం కలిసి ఇక్కడ అన్నదానం సేవలోకి అయితే వచ్చేసాం. సో ప్రతిరోజు 3 hours ఆఫ్ డ్యూటీ అయితే చేస్తాం, అది కూడా పీక్ టైంలో. జనాలు చూశారు కదా ఎంతమంది ఉన్నారో, లక్షల్లో ఉన్నారండి భక్తులు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అన్నదాత సుఖీభవ అంటారు కదా, నాకు అన్నం పెట్టడం చాలా ఇష్టము. నా పాత వ్లాగ్స్లో కూడా చూసుంటే అన్నదానం చాలా చేసేదాన్ని. సో ఇక్కడ మేము ప్రతిరోజు దర్శనానికి కూడా వెళ్ళే వాళ్ళము. చెమటలు పట్టే అలసిపోయాము మేమైతే లిటరల్లీ. సో నా డే 5 నుంచి డే 8 దాకా 3 days కంప్లీట్గా నేనైతే ఈ గుళ్ళోనే ఉండడం జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం చేసుకోవడము, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని అనుకుంటున్నాను.